హాయ్ అండి, ఈరోజు నేను మీకు పుదీనా రైస్ని ఎలా సింపుల్ వేలో 5 to 10 మినిట్స్గా క్విక్గా అయిపోయేలాగా ఎలా చేసుకోవచ్చో సింపుల్గా చూపిస్తున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 4-5 రెబ్బల ఎల్లిపాయలు, అలాగే యాలక్కాయ, 2-3 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయ, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసేసి తరిగిన ఆనియన్, టమాటా ఇలా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా వేసేసి బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా వండి పెట్టుకున్న చల్లారి పెట్టుకున్న అన్నంలో కలిపేసి ఉప్పు చెక్ చేసుకొని మనం రైతాతో కానీ కర్డ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది మా పిల్లలకి ఇలానే చేస్తాను. అలాగే పుదీనా రైస్తో పాటు నేను పుదీనాని మనము 5 to 10 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా మనం మార్కెట్ నుంచి తెచ్చిన పుదీనా ఉంటుందిగా, ఆ పుదీనాని మొత్తం మంచి ఆకులంతా ఒలుచుకొని ఇలా సపరేట్ చేసి పెట్టుకొని మనం నిల్వ ఉంచుకునే బాక్స్లోన లాస్ట్లో టిష్యూ పేపర్ వేసేసి పుదీనా ఆకుల్ని ఉంచేసి స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదండి, ఇలాంటి బ్యాగ్లలో కూడా మనం పుదీనా స్టోర్ చేసుకోవచ్చు. కనీసం 1 వీక్ నుంచి 10 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. టిప్ నచ్చిందా అండి? ఈసారి నుంచి మీరు కూడా పుదీనాను ఈ టిప్స్ యూజ్ చేసేసి 5 to 10 డేస్ వరకైనా మీరు నిల్వ చేసుకోవచ్చు. అలాగే అండి, ఈ వీడియోలో నేను పుదీనాని మనము ఎలా ఇంట్లోనే ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు కూడా చూపిస్తున్నానండి. ఏం లేదండి, మనం పుదీనాను ఒలిచి పెట్టుకున్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలతోటి మనము ఫ్రెష్గా పుదీనాని మన ఇంట్లో పెంచుకోవచ్చు. అది ఎలా అంటే మంచిగా ఉన్న కొమ్మలన్నిటినీ తీసుకొని మనము మొత్తం చివర్లో ఒక్కటి కట్ చేసి, ఆ కట్ చేసినాక వీటిని కొమ్మలని ఏం చేయాలి అంటే మనము ఆల్రెడీ మట్టిని సెట్ చేసి పెట్టుకొని ఉంచాలండి. ఇలా కొంచెం హోల్ లాగా పెట్టేసి, డీప్గా హోల్ లాగా పెట్టేసి మనము ఈ కొమ్మల్ని ఉంచి ఒక 2-3 డేస్ వరకు వాటర్ పోయకుండా, తర్వాత 3 డేస్ తర్వాత కొంచెం వాటర్ పోసామంటే 1 వీక్ to 10 డేస్ లోపల పుదీనా వేర్లు ఫామ్ అవుతాయండి. సో మనం ఇంట్లోనే పుదీనాని ఈజీగా గ్రో చేసుకోవచ్చు.